హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టీజీఎస్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మీరు ఇచ్చే లైక్ వలన నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యి అవకాశం అయితే ఉంటుంది. లైక్తో పాటు హైప్ కూడా ఇచ్చేయండి. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఇప్పుడు టైం వచ్చి మార్నింగ్ 9:30 అయ్యిందండి. సో, ఈ సమ్మర్‌లో కరెంట్ అంతగా తీయలేనప్పటికీ కూడా ఆ రోజు ఏమైందో తెలీదు కానీ తెల్లవారాయి 4 నుంచి కరెంట్ అయితే లేదండి. ఇంకా వస్తది, ఇంకా వస్తదని అలా 9 వరకు చూసామా. మాకు పైన వర్క్ అయితే జరుగుతుందని చెప్పాను కదండీ! సో, పని వాళ్ళైతే వచ్చారు. వాటర్ లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు? ముందు రోజే నైట్ నాన్న అయితే ఈ టిన్స్‌లోకి వాటర్ అయితే నింపుతారండి. సో, ఇంకా ముందు రోజైతే నింపలేదు. కరెంట్ ఏం తీయటం లేదు కదా! నెక్స్ట్ డే మార్నింగ్ పడదాంలే అన్నట్టుగా. అంటే వాటర్ ట్యాంక్ తీసేశారు. దానివల్ల ఈ టబ్స్‌లోకి అయితే వాటర్ పడుతున్నారు ప్రతిరోజు కూడాని. ఈరోజైతే మార్నింగ్ నుంచి కరెంట్ లేదు. పనివాళ్ళు వచ్చేసారు. టిన్స్‌లో ఏమో వాటర్ లేవు. అక్కడికి 4, 5 బకెట్లు అమ్మ, నాన్న అయితే మోసారండి. ఇంక ఈరోజు పని అయిపోయిందిలే భగవంతుడా అనుకున్నాము. కరెక్ట్‌గా ఇంకా 9కి అయితే పనివాళ్ళొచ్చారు. ఇంకొక హాఫ్ అన్ అవర్‌కి అయితే కరెంట్ అయితే వచ్చేసిందండి. ఇంకా కరెంట్ రాగానే ఫస్ట్ మోటార్ వేసేసి నేనైతే వీటిల్లోకి నీళ్ళు నింపుతున్నానండి. లేకుంటే వాళ్ళ వర్క్ అసలే చేయటం లేదు. ఇంక వాటర్ లేకపోతే అదే వంక ఇదే వంక అని ఆ చేసి కాస్త పని కూడా నానిస్తూ చేస్తారండి. అందుకే పాపం మా అమ్మ, నాన్న అయితే వాటర్ మోసారు. ఇంక ఈలోపు కరెంటే వచ్చేసింది కదా! ఇంక వాటర్ అయితే పట్టేసాము. మార్నింగ్ నుంచి కరెంట్ లేని వాళ్ళని ఆ రోజు మొత్తం హౌస్ కూడా నానపలేదండి. పైనంతా కూడా ఈ గద్దెలు కట్టారు కదా! ప్రతిరోజు మార్నింగ్ వాటర్‌తో నానుపుతారు కదా! ఇంకా కరెంట్ లేకపోవటం వల్ల నానపలేదు. సో, ఇంక వాటర్ అయితే పట్టేసాం. ఇంక వాళ్ళ పని వాళ్ళైతే చేసుకుంటారు కదా! అదే రోజు మా గ్రామ దేవత పోలేరమ్మ అమ్మవారిని అయితే గ్రామంలోకి తీసుకొస్తున్నారండి. సంవత్సరానికి ఒకసారి అమ్మవారిని తీసుకొచ్చి జాతర చేసి పంపిస్తారు. ఇంతకుముందు చాలా వీడియోస్‌లో మీతో షేర్ చేసుకున్నాను. అమ్మవారిని గ్రామంలోకి తీసుకొచ్చిన రోజుని గరగనైతే తీసుకురారండి. చల్లగట్టమనేసి మజ్జిగ కుండ అయితే తీసుకువస్తారు. ఒక మట్టి కుండకి పసుపు రాసి బొట్లు పెట్టి చుట్టూతా కూడా ఏపాకులు కట్టి ఆ కుండనైతే తెస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఆ కుండలో పసుపు కలిపిన మజ్జిగనైతే వేస్తారండి. తిరిగి మళ్ళీ మనకాయన ఆ కుండలో మజ్జిగని కొంచెంగా మనకైతే ఇస్తారండి. ఆ ఇచ్చిన మజ్జిగనైతే కొట్రాళ్ళుంటాయి కదా! అంటే పాడి చేసుకునే వాళ్ళుంటారు కదా! ఆవులు, గేదెలు మేపేవాళ్ళు. వాళ్ళైతే కొట్రాయలకి వేస్తారంటండి పాడి పంటలు బాగుండాలనేసి. సో, అలా ఆ రోజు ఆ మజ్జిగ కుండ పట్టుకొని గ్రామం అంతా తిరుగుతారు. ప్రతి ఒక్కరు కూడా ఆయన కాళ్ళకి పసుపు నీళ్ళైతే వేస్తారండి. ఆ విధంగా ఫస్ట్ రోజు గ్రామం చల్లగా ఉండాలి అనేసి అమ్మవారిని తీసుకొచ్చిన రోజుని మజ్జిగ కుండ అయితే తీసుకువస్తారు. సో, ఇక్కడొచ్చేసి నేను మినప పొట్టు వడియాలు పెడుతున్నానండి. ఫస్ట్ టైం అండి. నిజంగా వడియాలైతే చాలా బాగున్నాయండి. నాకు ఈ పెట్టేటప్పుడు అనిపించింది ఏంటి అమ్మ ఇలాంటి వడియాలు పట్టమంటుంది, ఇవేం బాగుంటాయి అనేసి. కానీ ఈ సంవత్సరం మేము పట్టిన వడియాలన్నింట్లోని కూడా నాకు ఈ మినప్పొట్టు వడియాలే బాగా నచ్చాయండి. ఎంత గుల్లగా ఉన్నాయో ఆయిల్‌లో ఫ్రై చేస్తుంటే తినే కొద్దీ తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా అయితే ఉన్నాయండి. నిజంగా గుమ్మడి వడియాల కంటే కూడా, పిండి వడియాల కంటే కూడా చెప్పాలంటే మినప్పొట్టు వడియాలు చాలా టేస్ట్‌గా ఉన్నాయి. హెల్త్‌కి కూడా చాలా మంచిదంటండి. పెట్టే ప్రాసెస్ కూడా చాలా సింపుల్ మాట. ఇడ్లీకైనా, దోసలకైనా ఎప్పుడైనా తొక్క మినపప్పు నానపోసుకుంటూ ఉంటాం కదండీ! ఆ పొట్టు కడిగేసి పాడేస్తూ ఉంటాం కదా! అలా పడేయకుండా ఆ పొట్టుని ఒక గిన్నెలోకి తీసుకొని మనం ఇడ్లీ తోపు రుబ్బుతాం కదా! రుబ్బినప్పుడు అందులోంచి కొంచెంగా మినపప్పండి. మరీ ఎక్కువ వేసేయకూడదు. తక్కువ మినపప్పు ఎయ్యాలి. తొక్క ఎక్కువ ఉండాలమాట. వేసి బాగా కలిపేసుకోవాలి. పొట్టు మనం మిక్సీ పట్టం కాబట్టి పొట్టు కొంచెం మెత్తగా అయ్యేంత వరకు బాగా పిసికి కలపాలి. కలిపేసి అందులో కారం కోసం సేమ్ పచ్చిమిరపకాయలని ఉంటాయండి. నేను ముందు వీడియోస్‌లో కూడా చెప్పాను. అప్పడాల కోసం అనేసి అమ్మ వాళ్ళు శ్రీకాకుళం నుంచి తీసుకొచ్చారనేసి. ఆ సేమ్ పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర బరగ్గా మిక్సీ పట్టేశారు. మిక్సీ పట్టేసి కొంచెం సాల్ట్ వేసి ఇందులో కలిపేశారండి. కలిపేసి ఇలా చిన్న చిన్న వడియాలైతే పెట్టేసాము. ఇంక ఎంత టేస్ట్‌గా ఉన్నాయోనండి నిజంగా. తినే కొద్దీ తినాలనిపిస్తున్నాయి. మినపపొట్టు కూడా మా దగ్గర లేదండి. ఎందుకంటే మనం నార్మల్‌గా ఒక గ్లాస్ కానీ, 2 గ్లాసులు కానీ పప్పు నానబోసుకుంటాము. మనకి ఎక్కువ క్వాంటిటీలో ఈ మినప పొట్టు అన్నది రాదు కదా! సో, మా ఈ చివరే హోటల్ ఉంటదండి. హోటల్ ఆంటీ వాళ్ళు ప్రతిరోజు కూడా ఇడ్లీ కోసం అనేసి ఎక్కువ క్వాంటిటీలో మినపప్పు నానబోస్తారు. అది కూడా తొక్క పప్పు నానబోస్తారండి. ఆ తొక్కయితే పడేస్తూ ఉంటారు. ఎక్కువగా మా ఇంటి ఎదురు వాళ్ళు గేదెలకని ఆళ్ళ దగ్గరైతే తీసుకుంటూ ఉంటారు. ఆ రోజైతే మేము ఆంటీ వాళ్ళని అడిగి తీసుకున్నామన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ మరి మినప తోపు కావాలి కదా! అమ్మ అయితే సాయిపప్పు ఒక టీ గ్లాస్ నానబోసి మిక్సీ పట్టేసి అది కలిపేసి అలా వడియాలైతే పట్టామండి. చాలా బాగున్నాయి నిజంగా. సో, తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడొచ్చేసి అమ్మ మజ్జిగ చేస్తుంది. రోజు కూడా పెరుగు తోడు పెట్టుకుంటాం కదా!
పెరుగు పైన వచ్చే వెన్న తీసేస్తుందండి. అది తొరక తీస్తుంది. తొరక తీసేసి ఇలా 15 రోజులకు ఒకసారి ఆ తొరకలో వాటర్ వేసేసుకుంటే వెన్నపూస అయితే చక్కగా వచ్చేస్తుందండి. శీతాకాలం అయితే ఫ్రిడ్జ్లో పెట్టి తీయగానే ఇలా చేస్తే వెన్నపూస అయితే రాదండి. కొంచెం హాట్ వాటర్ వేస్తే వస్తుంది. ఇప్పుడు ఈ వేసవి కాలమే కాబట్టి ఇలా కూలింగ్ది తీసుకుని నార్మల్ వాటర్ వేయగానే చక్కగా మనకి ఒక 5, 6 సార్లు ఇలా కవ్వంతో తిప్పగానే వెన్నపూస అయితే వచ్చేస్తుందండి. ఇలా వెన్నపూస చేసిన మజ్జిగ ఎంత టేస్ట్‌గా ఉంటదోనండి. మొత్తం అంతా కూడా తొక్క తొక్కలుగా తింటూ తాగుతూ ఉంటే భలే అనిపిస్తది. ఈ మజ్జిగ అందరికీ ఇష్టం ఉండదు కానీ నాకైతే చాలా ఇష్టమండి. ఇప్పుడు దీన్ని అమ్మ ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తది. అలా ఫ్రిడ్జ్‌లో పెట్టేయటం వల్ల ఏంటంటే మనకి వెన్నపూస పైకి తేరుకుని గడ్డ కింద అయిపోద్దండి. ఒక కేక్ లాగా అయిపోతదనమాట. మనకు తీయడానికి ఈజీగా ఉంటది. చేతికి అతుక్కుపోయి కొంచెం కొంచెంగా కాకుండా ఈజీగా మొత్తం అంతా ఒకేసారి వచ్చేస్తదనమాట. ఈలోపు మామిడి పళ్ళు అయితే వచ్చాయండి. సో, చూడ్డానికి అంత బాగోలేదండి. ఎలా ఉంటాయి ఏంటో అన్నట్టుగా 3 పరకలే తీసుకున్నాము. కానీ టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. సో, ఈ సంవత్సరం మ్యాంగోస్ కాస్ట్ కూడా చాలా తక్కువగానే ఉందండి. లాస్ట్ ఇయర్ కూడా అంతేనండి. తక్కువగానే అనిపించింది. కానీ లాస్ట్ ఇయర్ మీద కూడా ఈ సంవత్సరం బాగా తక్కువ అనిపించింది. సో, మాకిచ్చే అతనైతే కొంచెం కాస్ట్ ఎక్కువే చెప్పారు ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ కంటే. కానీ వేరే వాళ్ళు వస్తుంటే వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నాము. వాళ్ళ దగ్గర అయితే రీజనబుల్‌గానే అనిపించిందండి. కానీ ఏవైనా సరే 2, 3 డేస్ వరకు కూడా బయట బానే ఉంటున్నాయి కానీ తర్వాత కాయ టేస్ట్ మారిపోతుంది ఆటోమేటిక్‌గా ఏంటో తెలీదు కానీ. ఫ్రిడ్జ్‌లో పెడితే ఎన్ని రోజులైనా ఉంటున్నాయి తప్ప ఇలా బయటే పెడదాము ఎందుకంటే ఇవి ముగ్గడానికి ఏవేవో ఏస్తున్నారంట కదా! ఇంక ఫ్రిడ్జ్‌లో పెడితే ఈ మొత్తం కాయకే పట్టేస్తది. బయట వదిలేద్దాం అనుకున్నప్పటికి కూడా అవేమో త్వరగా పాడైపోతున్నాయి. సో, ఇక్కడొచ్చేసి వెన్నయితే తీసేసిందండి అమ్మ. నేను ఆ మామిడి పళ్ళు వీడియో షూట్ చేసుకుంటూ కూర్చున్నానా, వెన్నయితే తీసేసింది చూసారు కదా! ఇప్పుడు ఆ వెన్న పూసను కూడా 1కి 2 సార్లు నార్మల్ వాటర్‌తో నీట్‌గా క్లీన్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఎన్ని నెలలైనా కూడా డీప్‌లో పెట్టాలండి. పాడవకుండా ఉంటదన్నమాట. సో, ఎప్పుడంటే అప్పుడు మనం నెయ్యి కాచుకోవచ్చు. అలా కాకుండా ఇప్పుడు వెన్నపూస పెరుగు నుంచి తీయగానే మనం దాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టేసినప్పటికి కూడా మనం తర్వాత ఎప్పుడో నెల, 2 నెలలకి కాసినప్పుడు స్మెల్ మారిపోతదండి. అంటే పులుసు వాసన కింద అలా వచ్చేస్తుంటది. అంత టేస్ట్‌గా ఉండదు. దీన్ని క్లీన్ చేయాలి. 1, 2 సార్లు వాటరేసి కడిగినట్లయితే అవి పాలు కింద వచ్చేస్తదండి దానికున్న మజ్జిగంతాని. తర్వాత వాటర్ తెల్లగా వచ్చిన తర్వాత అప్పుడు మనం అది ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలన్నమాట. సో, ఇప్పుడంటే ఫ్రిడ్జ్ వచ్చింది కాబట్టి ఎన్నపూసని ఇలా నిల్వ చేసుకుంటున్నాం కదండీ! మా చిన్నతనంలో అయితే ఫ్రిడ్జ్‌లు ఉండేవి కాదు కదా! మా చిన్నమ్మ వాళ్ళు ఏంటంటే ప్రతిరోజు మజ్జిగ చేసేవారు. ఇలాగే ప్రతిరోజు చేసేవారు. ఇప్పుడంటే అమ్మ 15 రోజులకొకసారి, వారానికొకసారి చేస్తుంది. కానీ అప్పుడేంటంటే ఫ్రిడ్జ్‌లు లేకపోవటం వల్ల ఏ రోజు మజ్జిగ ఆ రోజే కవ్వంతో చినికేసుకొని వెన్నపూసొస్తే ఆ వెన్నపూసని కడిగేసి అది కూడా నిల్వ ఎలా పెట్టేవారనుకుంటున్నారు వాటర్ వేసేసి ఆ వెన్నపూస ముద్దని వాటర్‌లో వదిలేసేవారు. 2 డేస్‌కి ఒకసారి ఆ వాటర్ మార్చుకుంటూ ఉండేవారు. అలా ఒక వారం అయ్యాక నెయ్యి కాచేసుకునేవారండి. సో, ఇప్పుడు మనకు ఫ్రిడ్జ్ ఉంది కాబట్టి గొడవ లేకపోతుంది. వెన్నపూస ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకొని మనకెప్పుడు కావాలితే అప్పుడు ఫ్రెష్‌గా నెయ్యి అయితే కాసుకుంటున్నాం కదా! చూసారు కదా! అంతా వెన్నపూస తీసేసినప్పటికి కూడా ఈ మజ్జిగ నిండా వెన్నపూసే ఉంటదండి. ఈ మజ్జిగ నాకు ఇంత ఇష్టం. మా చెల్లిగారు చిన్నోడికి కూడా సేమ్ నాకులాగేనండి. మా కన్నయ్య కూడాని ఈ మజ్జిగ అంటే చాలా ఇష్టపడతాడు. ఇంక మా చెల్లిగారు పెద్ద అబ్బాయికి కానీ, మా చెల్లికి కానీ అసలు ఇష్టం ఉండదు ఇలా తొరకలు ఇవన్నీ తగిలితే. సో, సేమ్ మా మామయ్యగారి అమ్మాయి కూడా అంతేనండి. మజ్జిగ అంటే ఒక వాటర్ లాగే ఉండాలి. ఏ చిన్నది తగిలినా కూడా తాగదు. వడపోసుకుంటది. మనం టీ ఏ విధంగా వడపోసుకుంటామో ఆ విధంగా మజ్జిగను వడపోసుకు తాగుద్దన్నమాట అది. సో, నాకు నవ్వొస్తది. ఇంత కమ్మగా ఇలా ఉన్న మజ్జిగని ఎందుకు వడపోసుకుంటామని. పక్క వాళ్ళు ఈరోజు పనసకాయ అయితే కోసారంటండి. పనస తొనలైతే ఇచ్చారు. భలే స్వీట్‌గా బాగున్నాయన్నమాట. సో, ఇంకా మజ్జిగ అయితే మా చెల్లిగారు చిన్నోడికి తీసుకెళ్తున్నాను. వాడు 2 టైమ్స్ వచ్చి నా దగ్గర ఫోన్ అడిగాడండి. ఇవ్వనన్నానని ఆడికి కోపం వచ్చి బెడ్‌రూమ్‌లోకి వెళ్ళిపోయి పడుకున్నాడు. సో, పాపం నేను మజ్జిగ తీసుకెళ్ళేసరికి ఆడు ఫుల్ నిద్రలోకి అయితే వెళ్ళిపోయాడండి. ఫోన్ ఇవ్వనంటే ఎంత కోపం వచ్చేసిందో వాడికి. ఇంకా ఆఫ్టర్‌నూన్ ఆ టైంకైతే మా సచివతమ్మమ్మ అయితే వచ్చారు. ఇంకా తనొచ్చిన తర్వాత కాసేపు ముచ్చట్లు పెట్టామా అయ్యాక ఇంకా దాడి ఆడదామా అన్నాము. సరే ఆడదామంటే ఇంకా తక్కిడాట అయితే ఆడుతున్నామండి. ఫస్ట్ నువ్వు పెట్టావా నేనా? నేనే. అయితే నీకు ఒకటే ఇప్పుడు నెట్టేస్తాను లాస్ట్ నువ్వు పెట్టాలి. ఎక్కడెక్కడ కలిసేసి ఉన్నాయి. ఎక్కడ జరగనప్పుడు ఇదొక్కటే ఉంది జరపడానికి. అంతే. ఇదే ఉంటుంది లేదా నాకు ఇప్పుడు నువ్వు ఇది కానీ జరపడానికి ఇంకేది జరపడానికి ఉండదు ఇంకా నువ్వు జరపాలి ఏదోటి. నువ్వు జరిపావు కూడా జరపలేదా? ఇక్కడ పెట్టేయండి పెట్టేస్తావా? అయ్యయ్యో ఎలా ఎందుకు పెట్టేసావు? జరపడానికి లేదు ఇంకా
పైన ఉంది, పైన జరపచ్చు. ఇది ఇప్పుడు పిక్కగా ఇవన్నీ అవకాశాలు ఏటైనా వెళ్ళొచ్చు. జరపండి బాబు, ఇంకెలా వచ్చేస్తా. నేను రాని పెట్టాను మొత్తం మంది తొప్పెడేసో. ఎక్కడ దొక్కున్నావు సార్? జరిపితే నాకు డాడీ అయిపోద్ది. జరపనా? ఇప్పుడు పిక్కుని జరిపే అబ్బా. ఇక్కడ జరిగినా ఎలా జరిపేసి అది జరిపిస్తావు. ఇది ఎలా జరిపి నాకు ఇక్కడ అన్ని డాడీలే బయటకున్నాను ఈసారి. నేను ఇక్కడ వంట పెద్దలు వెళ్ళి ఇంకా రాలేకపోదు. నువ్వు అక్కడ పెట్టలేదే ఇందాక. అంతే మరి. ఇవ్వాలి కదా ఎక్కడ కాసేస్తుంది. అది అలా వద్దంటే సచితమ్మ అయితే డబ్బులు వచ్చేస్తే వేసుకునే వాళ్ళం కదా. సచితమ్మ అలా కాదు, ఒకసారి వేసిన తక్కడ మళ్ళీ వేయకూడదు. అందుకే ఇక్కడ వేసేస్తాను. వచ్చేస్తారు ఎన్ని జరుపుతావు తక్కిడ. ఇందాక చాలా బాడేసింది సస్తమ్మ. ఈ ఆట ఎక్కడో మిస్ అయిపోయింది, తీసేసాను. లేదు సీది ఏంటంటే సత్యవతమ్మం తగ్గింది. ఇప్పుడు ఆట ఒక్క పిక్క కూడా చావకుండా నేనేనంటాను. శ్రీరా వెళ్ళిపోతున్నావి. ఆ రోజు ఆఫ్టర్నూన్ అలా తక్కడాట ఆడి టైం గడిపేసామండి. ఈ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో షార్ట్ వీడియో పోస్ట్ చేశాను. ఆ నెక్స్ట్ డే వచ్చేసి బుడ్డోడితో కలిసి నేను ద్రాక్షారామం టెంపుల్కి అయితే వెళ్ళాను అనేసి వీడియో పోస్ట్ చేశాను కదా. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత షూట్ చేసిన వీడియో క్లిప్పింగ్ అండి ఇది. ఆ రోజు గుడి దగ్గర బయట షాప్స్ ఉంటాయి కదా, ఆ షాపుల దగ్గర వాడికి వాళ్ళ అత్తయ్య అయితే ఈ ఫోన్ తీసిపించి ఇచ్చిందండి. ఇంక ఇంటికి రాగానే వాడు ఈ ఫోన్ పట్టుకుని ఇంకా నోట్లో పెట్టేసుకుని భలే ఆడుకున్నాడండి. ఇంకా 2-3 డేస్లో మన ఛానల్లో మా బుడ్డోడిది అన్నప్రసన్న నామకరణ వీడియో అయితే పోస్ట్ చేస్తానండి. ఆ వీడియో చాలా బాగుంటుంది, మిస్ అవ్వకుండా చూడండి. వీడియో కూడా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో అంతే మరి, ఈరోజు వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.